విజయ్ టీవీకే పార్టీకి పుదుచ్చేరిలో ఎస్పీ ఈషా సింగ్ రూపంలో బిగ్ షాక్ తగిలింది. కేవలం 5,000 మందితో ర్యాలీకి అనుమతి తీసుకున్న అంతకంటే ఎక్కువ మంది రావడంతో గందరగోళం ఏర్పడింది. రంగంలోకి దిగిన యువ ఐపీఎస్ ఆఫీసర్ ఈషా సింగ్ టీవీకే ప్రధాన కార్యదర్శి బస్సీ ఆనంద్ చేతిలో నుంచి మైక్ లాక్కుని బహిరంగంగా ప్రశ్నించారు. తమిళనాడులోని కరూరు తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయాన్ని గుర్తు చేశారు. 41 మంది రక్తం టీవీకే పార్టీ మీద ఉంది, మీరేం చేస్తున్నారు అని నిలదీశారు. ఆమె ధైర్యానికి సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదే క్రమంలో అసలు ఈషా సింగ్ ఎవరు అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ గ్రాడ్యుయేట్ అయిన ఈషా సింగ్ పోలీస్ యూనిఫామ్ ధరించడానికి ముందు లాయర్గా పనిచేశారు. అనేక మానవ హక్కుల కేసుల కోసం పోరాడారు. రెండో ప్రయత్నంలో యూపీఎస్సీలో పాస్ అయి ఐపీఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కేవలం ఆఫీస్కే పరిమితం కాకుండా అర్ధరాత్రి పెట్రోలింగ్, ఆటో డ్రైవర్లు, విద్యార్థులు, ఆలస్యంగా ఇంటికి వెళ్లే మహిళలతో మాట్లాడడం ద్వారా అందరికీ దగ్గరయ్యారు. పుదుచ్చేరిలో ఆమెను గట్స్ ఉన్న అధికారినిగా అభివర్ణిస్తారు. తాజా ఘటనతో ఈషా సింగ్ ను సోషల్ మీడియాలో లేడీ సింగం అని పిలుస్తున్నారు.